ప్రముఖ కళాకారుడు బలగం సినిమా నటుడు జీవి బాబు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవి బాబు గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన డయాలసిస్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. బలగం సినిమాలో కొమురయ్య తమ్ముడు అంజన్నగా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు జీవి బాబు. తన పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఇక బలగం సినిమాలో కొమురయ్య పాత్రను కేతిరి సుధాకర్ రెడ్డి పోషించారు. ఈ పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు చాలా సినీ అవకాశాలు వచ్చాయి. ఇక అందులో హీరోగా నటించిన ప్రియదర్శి కూడా హీరోగా వరుస సినిమాలు తీస్తూ బిజీగా మారిపోయాడు. కొమరయ్య అల్లుడిగా నటించిన మురళీధర్ గౌడ్ కూడా నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే కొమరన్ తమ్ముడి పాత్రలో నటించిన జీవి బాబు మాత్రం అవకాశాలు లేక సైలెంట్ గా ఉండిపోయారు. ఈ క్రమంలోనే మూత్రపిండాల వ్యాధి రావడంతో కుటుంబ పరిస్థితులు జీవి బాబును తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. మరోపక్క కుటుంబ సభ్యులు ఆయనకు వరంగల్లోని ఓ హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఎంత ప్రయత్నించినా ఆయన్ని బతికించుకోలేకపోయారు. జీవి బాబు మరణ వార్త తెలియడంతో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు. మరోపక్క బలగం దర్శకుడు ఎల్దండి వేణు జీవి బాబు మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జీవి బాబు గారు ఇక లేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ వేణు ట్వీట్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన బలగం చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. సజీవంగా గ్రామీణ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలో నివసించే కొమురయ్య అనుకోకుండా మరణించడంతో అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకుంటారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు, పాత కక్షలు బయటపడతాయి. మరోవైపు కొమురయ్య మనవడు సాయిలు తన అప్పుల నుంచి బయటపడేందుకు వివాహం చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అయితే తాత మరణం అతని జీవితాన్ని ఎలా మార్చింది, కుటుంబ సభ్యులు తమ విభేదాలను ఎలా పరిష్కరించుకుంటారు అనే అంశంపై సాగిన బలగం మూవీలో జీవి తన పాత్రలో ఒదిగిపోయారు. అందుకే ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతూనే ఇక మీ నాటకాలకు సెలవు అంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.